హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ దివ్యని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ తెపాల చెక్కలను తయారు చేసుకుందామండి. మరి ఇది ఎలా తయారు చేయాలో చూద్దామా. ఇక్కడ ముందుగా నేను ఒక ప్లేట్ తీసుకొని ఇందులో ఫ్రెష్గా పట్టించిన 4 కప్స్ బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను. ఇలా ఫ్రెష్గా పట్టిన బియ్యం పిండి యాడ్ చేస్తేనే క్రిస్పీగా అండ్ గుల్లగా బాగా టేస్టీగా ఉంటాయండి తెపాల చెక్కలు. ఇలా ఇప్పుడు 4 కప్పులు తీసుకున్న పిండిలో ఇప్పుడు మనం సన్నగా తురిమి పెట్టుకున్న సొరకాయ తురుమును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకొని ఇప్పుడు కచ్చాపచ్చగా నూరిన అల్లం అండ్ పచ్చిమిర్చి పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే సన్నగా తరిగిన కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం మరిగించిన వేడి నూనెని యాడ్ చేస్తున్నాను. ఇలా మరిగించిన వేడి నూనె వేయడం వల్ల ఈ తెపాల చెక్కలు క్రిస్పీగా గుల్లగా బాగా టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు వీటన్నిటి కలుపుకోవాలి. నార్మల్గా సొరకాయలో వాటర్ ఉంటాయి కాబట్టి ఇక్కడ వాటర్ మనం చూసుకుంటూ కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఎక్కువ వేయడం వల్ల పలసపడిపోతుంది. అప్పుడు చెక్కలు ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి. సో ఇప్పుడు మీకు ఎంత వాటర్ అయితే అవసరమో అంత వేసుకుంటూ ఇలా బాగా మెత్తగా కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే ఇందులో టేస్టింగ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 5 నుంచి 10 నిమిషాలు పిండిని బాగా నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక మన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా కరిగిపోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక కవర్ని తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండి ముద్దను పెట్టుకొని చపాతీలాగా బాగా చెక్కలు చేసే విధంగా బాగా రౌండ్గా వచ్చేంత వరకు బాగా ఇలా ఫింగర్స్తో ప్రెస్ చేసుకుంటూ రౌండ్ షేప్ వచ్చేంత వరకు బాగా ప్రెస్ చేయాలి. ఇలా మొత్తం బాగా ప్రెస్ చేసుకున్నాక ఇప్పుడు బాగా ఆయిల్ హీట్ ఎక్కాయి కదండి. ఇప్పుడు అందులో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న తెపాల చెక్క మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్ పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టపడతారండి. ఎవరైతే సొరకాయ తినరో ఇలా ట్రై చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ తెపాల చెక్కలు మంచి క్రిస్పీ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే బాగా అటు ఇటు కాల్చుకోవాలి. చూసారా, ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇలా వేయించుకున్నవి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి. మిగతావి కూడా అలానేనండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ చెక్కలు చాలా టేస్టీగా ఉంటాయండి. మెయిన్గా వర్షాకాలంలో వేడివేడిగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్ చేసుకోవాలనిపిస్తే ఇలా సొరకాయ తెపాల చెక్కలు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓన్లీ ఇలా సొరకాయ వేసుకొని కాదండి, ఏ వెజిటేబుల్స్నైనా వేసుకొని చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ తెపాల చెక్కలు రెడీ అయిపోయినాయి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్